ఒకటి ఇక్కడ రెండు విషయాలు. బిల్లులకు పెండింగ్ ఒకటి ఇష్యూ అయితే, ఈ పెండింగ్ బిల్లులకి క్లియరెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణ. ఈ ఆరోపణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క గనక దీనికి క్లారిఫికేషన్ ఇవ్వకపోతే చాలా ఈ ప్రభుత్వంలో మేజర్ సమస్య బిల్లుల క్లియరెన్స్. నేను మళ్ళా కేటగిరికల్ చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ వస్తుంది, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మీద కూడా ఆరోపణ వస్తుంది. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం పర్సంటేజ్ తీసుకుంటున్నారు అని విమర్శ ఏదో పెద్ద లెవెల్లో కాదు, కింద లెవెల్లో గ్రామ స్థాయి సర్పంచ్ లెవెల్లో కూడా వాకిపోయింది. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా ఇబ్బందే. నేను ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్తాను. బిల్లులకు సంబంధించి ఇన్ఫార్మల్గా అందరూ చేసుకున్న అగ్రిమెంట్, అంటే పెద్ద కాంట్రాక్టర్ల నుంచి, ఇది చాలా మందికి తెలియదు, పెద్ద కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు క్లియరెన్స్ చేయాలంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా, మీరు అది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి, బీజేపీ అనుకోండి, టీఆర్ఎస్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనుకోండి, టీడీపీ అనుకోండి, 6% కమిషన్ తీసుకుంటారు. 6% ఈజ్ అఫీషియల్ గా 6%. అంటే పెద్ద కాంట్రాక్టర్లు, చిన్నవాళ్ళు కాదు. 50 కోట్లు ఉన్నాయనుకోండి, 50 కోట్లు 6% అన్నది ఇంకా అది ఒక 10-15 సంవత్సరాలుగా అమల్లో ఉంటూ వస్తుంది. అది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉంది. ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రభుత్వం అంటే ఆ పార్టీకి ఫండ్ ఇవ్వాలి. అంటే 100 కోట్లు తీసుకుంటే బిల్లు 6 కోట్లు క్లియరెన్స్ చేసినందుకు ఇవ్వాలి కదా. ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, దీన్ని యాక్సెప్ట్ చేశారు పెద్ద కాంట్రాక్టర్లు, పెద్దవాళ్ళ విషయంలో. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏంటంటే ఈ 6% కాస్త దీన్ని 10%, 11%కు పెంచారు. 6% నుంచి ఏకంగా 10%కు పెంచారు. ఎందుకంటే హైకమాండ్కు ఫండు, కాంగ్రెస్ హైకమాండ్కు ఫండు అంటున్నారు. దానివల్ల ప్రతిపక్షాలు తెలంగాణ జాతీయ పార్టీకి ఒక ఏటీఎమా అని విమర్శలు వచ్చే పరిస్థితి నెలకొంది. రెండోది బట్టి విక్రమార్కకు సంబంధించి, ఎందుకంటే ఆయనకు డిప్యూటీ సీఎంగా, ఇప్పుడు అంతకుముందు సిఎల్పి నేతగా ఉన్నప్పుడు మంచి ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో, ఈ బిల్స్ క్లియరెన్స్ కావట్లేదో, ఆయన మీద రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ టార్గెట్ బట్టి విక్రమార్కని అందరు చేస్తున్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో చాలా చెడైపోయినారు బట్టి విక్రమార్క. ఎందుకంటే ఎమ్మెల్యేల సిఫార్సులో కూడా అక్కడ బిల్లు శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. బయట ఏంటాకంటే సొంత పార్టీ వాళ్లే ఆయన బాగా బ్లేమ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యుల్ని కూడా లాగుతున్నారు. దీన్ని బట్టి విక్రమార్క అర్థం చేసుకోవాలి. బయట ఆయన కరెక్ట్ ఫీడ్బ్యాక్ వెళ్తుందో లేదో తెలీదు. ఆయన కుటుంబ సభ్యుల్ని, ఎగ్జాంపుల్ ఆయన భార్య కమిషన్ తీసుకొని 10%కి, ఇవాళ మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు, మొన్న ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు, 6% ఉన్న కమిషన్ ని 10% పెంచి ఆయన భార్య జోక్యం చేసుకుంటున్నారు బిల్లుల విషయంలో అని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇది మనం అంటుంది కాదు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్ లో, ఆన్ ది రికార్డ్ లో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. మొన్న సిఎల్పి మీటింగ్ లో కూడా దీని మీద బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును పిలిచి ప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి, మనం వచ్చిన తర్వాత ఎన్ని బిల్స్ చేసాం, ఎంతెంత ఇచ్చామని. సో ఇది బిల్లుల క్లియరెన్స్ అన్నది నీకు రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు రావట్లేదు, చెడ్డ పేరు బట్టి విక్రమార్కకు వస్తుంది. ఇక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి బహుశా హైకమాండ్ దృష్టికి కూడా చాలా మంది తీసుకెళ్లి ఉంటారు. కానీ ఏం చెప్తున్నారంటే ఇది హైకమాండ్కి వెళ్తుందని. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కూడా చెడ్డ పేరే కదా ఇట్లా బిల్లులకు డబ్బులు తీసుకుంటే. సరే 6% ఈజ్ యాక్సెప్టెడ్ ఎవరికి, పెద్ద కాంట్రాక్టర్లు. కానీ 10 లక్షల రూపాయల బిల్లు ఉన్నవాడు కూడా 10% తీసుకుంటే ఎట్లా? చిన్న చిన్న బిల్లులు ఉన్న వాళ్ళు కూడా పర్సంటేజ్ తీసుకుంటే బదనం అయిపోతారు కదా. మీరు పెద్ద కాంట్రాక్టర్ల చేతిలో తీసుకోవడం అనేది అది తప్పే, కానీ యాక్సెప్టెడ్, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, ఓపెన్ సీక్రెట్. లాస్ట్ 15-20 సంవత్సరాలుగా బిల్లులకు 6% తీసుకోవడం అన్నది ఓపెన్ సీక్రెట్ పెద్ద పెద్ద వాటికి. ఎందుకంటే పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఓటుకు డబ్బు ఎక్కడి నుంచి? ఇక్కడ అడుగుతారు కదా ఓటరు, మాకు ఓటుకు ఇమ్మంటాడు కదా డబ్బులు, ఎక్కడి నుంచి వస్తాయి పార్టీల దగ్గరికి? వాళ్ళ నోట్లు ప్రింట్ చేస్తారా? లేదు, ఈ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 6% తీసుకుని కాంట్రాక్టులు ఇచ్చినందుకు దాన్నే ఎన్నికల్లో
రాజకీయ పార్టీలు ఖర్చు పెడతాయి కదా. సో ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర తీసుకునేది పోయి చిన్న చిన్న సర్పంచులు వాళ్ళు 10,000 ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా డబ్బులు అడుగుతున్నారండి సబ్ ట్రెజరీ వాళ్ళు. సో ఈ కరప్షన్ అనేది లీగలైజ్ అయిపోయింది, ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది. ముఖ్యంగా బట్టి బ్లేమ్ అయిపోతుంది, బట్టి బాగా బ్లేమ్ అవుతున్నారండి. రియలైజ్ కావాలి, దాన్ని ఏదో విధంగా అడ్రస్ చేయాలి. ఇదేదో గంప కింద కప్పించితే కాదు. ఆయనకు చాలా బ్యాడ్ నేమ్ ఎమ్మెల్యేలో వస్తుంది, ఆయనకు చెప్తున్నారో లేదో. కింది స్థాయి ప్రజల్లో కూడా వెళ్ళింది ఆర్థిక మంత్రి దాన్ని డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి. మరి ఆయన ఆ డబ్బుల్ని హైకమాండ్ ఎవరైనా వాస్తవం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ డబ్బులు పంపించాడు, రోషయ్య పంపించాడు, కిరణ్ కుమార్ రెడ్డి పంపించాడు. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కూడా డబ్బులు కావాలి ఎలక్షన్ లో ఖర్చు పెట్టేందుకు. వాళ్ళు ఢిల్లీ పంపించాల్సిన అవసరం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉంటే బీజేపీ కూడా పంపించాలి. సరే కేంద్రంలో వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి అంత అవసరాన్ని పడకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు ఉంది 3 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి డబ్బులు? దేశంలో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలి కదా, అది ఓపెన్ సీక్రెట్. కానీ 6% కాకుండా 10%, 11%, 12% తీసుకుంటున్నారు, చిన్న కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకుంటున్నారని బాగా బ్లేమ్ అవుతున్నారు బట్టి విక్రమార్క. సో ఆయన గనక వినుంటే డెఫినెట్ గా ఇదేదో ఆయన ఒక్కరే తీసుకున్నట్టు కాదు, ఇంతకుముందు తీసుకున్నారు ఆర్థిక మంత్రులు అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రులు తీసుకునేవాళ్ళు. దీనిలో ఆయన పర్సనల్ గా బ్లేమ్ అవుతున్నారు. చాలా మంది మొన్న ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినప్పుడు అది కేవలం పొంగులేటి వ్యతిరేకమనే కాదు, అక్కడ బట్టి విక్రమార్క బిల్స్ దాని గురించి కూడా వచ్చింది. సో దీనిలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి దీనిలో మళ్ళీ ఏం చెడ్డ పేరు రావట్లేదు బిల్స్ సంబంధించి. సో ఆయన చాలా బ్లేమ్ అవుతున్నారు. ఇవాళ కాంట్రాక్టర్లు ధర్నా చేయడం, వెంటనే హరీష్ రావు కూడా సెక్రటేరియట్ లోనే గొడవ జరిగింది కాబట్టి ప్రభుత్వం కానీ సీఎం కూడా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు లేని ఏం డిసిజన్ తీసుకుంటారు? ఎక్కడ ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు ఇంకా పూర్తిగా పడలేదు కదా. డెవలప్మెంట్ వర్క్స్ డబ్బు కావాలి, 6 గ్యారంటీలు ఇవ్వకపోతే బీఆర్ఎస్ అక్కడ వెనక నుంచి దంచుతుంది కదా. 6 గ్యారంటీలు ఎక్కడ? అన్ని గ్యారంటీలు ఇవ్వలేరు, సాధ్యం కాదు. సో అధికారంలోకి వద్దామన్న ఉద్దేశంతో అన్ని హామీలు ఇచ్చారు. నా ఉద్దేశంలో ఈ 6 గ్యారంటీలను చూసి ఓటేశారని నేను అనుకోను, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వేశారు. రేవంత్ సర్కార్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేయడం. హరీష్ రావు ట్రాప్ లో పడ్డారనిపిస్తుంది. రుణమాఫీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏమంటున్నారు, మీరు ఏ ప్రోగ్రాం ఏ కార్యక్రమం చేసినా రైతు బంధు అయినా రుణమాఫీ అయినా 100% చేయండి, సాచ్యురేషన్ లో చేయండి. సగం చేస్తే ఇబ్బందులు వస్తాయి. కేసీఆర్ కొంప ముంచింది దళిత బంధు ప్రోగ్రాం. దళిత బంధు 10 లక్షల మంది ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఇవ్వలేదు కదా. బీసీ బంధు అంతే, ఆ 2 కొంపం వచ్చాయి. కానీ సాచ్యురేషన్ లో చేసినందుకు రైతు బంధు, షాదీ ముబారక్, తర్వాత కళ్యాణ్ లక్ష్మి, పెన్షన్స్, ఇవన్నీ మంచి పేరు వచ్చాయి కదా. అందుకనే మీరు రేవంత్ సర్కార్ ఏదైనా చేస్తే 100% చేయండి. రుణమాఫీ 100% చేయలేదు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు డబ్బులు లేవు, ఈ సమస్య ఇంకా కంటిన్యూ అవుతుంది. అందుకని ఫస్ట్ మీరు కొత్త పథకాలు ప్రవేశపెట్టడం మీద దృష్టి సారించి పాతవి రెన్యువల్ చేస్తే చాలు. రైతు బంధు పక్కాగా పడితే హ్యాపీ ఫీల్ అవుతారు. లేకపోతే రైతు బంధు పడకపోతే కేసీఆర్ అని ఏమనుకుంటారు కదా. ప్లస్ ఈ బిల్స్ క్లియరెన్స్ కేసీఆర్ తెలివిగా గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ 3 సంవత్సరాలు పెంచారు. ఈ పాపల్లో కేసీఆర్ కూడా బాగా ఉంది. మనం ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ను బ్లేమ్ చేయలేం. అప్పుడు కూడా జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ ఎన్నికలకు పోయినారనుకోండి, కాంగ్రెస్ ప్రాబ్లం అయింది కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీ పోతే ప్రాబ్లం అయింది కదా బిల్లులు ఇవ్వకుండా. సో అందుకని డెఫినెట్ గా ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బట్టి విక్రమార్క చాలా బ్లేమ్ అవుతున్నారు. ఆయన ఈ విషయంలో పారదర్శకంగా ఉండి బయటకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. ఇది నా మీద అనవసరంగా బ్లేమ్ వస్తుంది, 6% కాదు 10% కాదని ఏదో ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. దీన్ని గంప కింద ఉంచినంత కాలం ఎవరు దీని గురించి అనుకుంటలేనంత మాత్రాన అయితే కాదు. రాష్ట్రంలో అందరు కూడా అనుకుంటున్నారు. కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఏదో జరుగుతుంది ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీలో బిల్స్ క్లియరెన్స్ లో అనుకుంటున్నారు. సో దాని మీద ఆయన వచ్చి క్లారిటీ ఇస్తే ఆయనకే మంచి జరుగుతుంది, లేకపోతే ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇక్కడ సొంత పార్టీ నేతలు బ్లేమ్ చేస్తున్నారు, ప్రతిపక్ష నేతలు బ్లేమ్ చేస్తున్నారు.
రైట్ రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు అనాలిసిస్ లో వన్ మోర్ షార్ట్ బ్రేక్. స్టే